ముఖం ఒకవైపు అంతా వాచి కళ్ళు మూయలేకపోతున్నారు. 68 ఏళ్ల ఒక డయాలిసిస్ పేషెంట్ మొన్న వాళ్ళ అబ్బాయి పానిక్ గా నా దగ్గరికి వచ్చారు. 10 సంవత్సరాల నుంచి డయాలిసిస్ చేయించుకుంటున్నారు. ఫిస్టులా ఫెయిల్ అయిపోయింది. డయాలిసిస్ కూడా సరిగా అవడం లేదు. డాక్టర్ మా నాన్నకి కొత్త ఫిస్టులా వేయాలి అంటున్నారు. కానీ వీక్ బాడీ, మళ్ళీ సర్జరీ తట్టుకోగలరా అని అడిగారు. నేను చెప్పాను సర్జరీ అవసరం లేదు. ఇది సెంట్రల్ వీనస్ అక్లూషన్ అనే ప్రాబ్లం. ఫిస్టులా నుండి గుండెకు వెళ్లే మెయిన్ బ్లాక్ అవుతుంది. దీనివల్ల రక్తం వెనక్కి పోసి ముఖం, చేతులు వాచుతాయి. డయాలిసిస్ కూడా సరిగ్గా అవ్వదు. చాలా మంది ఇది ఫిస్టులా ప్రాబ్లం అనుకుంటారు, కానీ అసలు ప్రాబ్లం లోపల ఉన్న మెయిన్ బ్లాక్ అవడం వల్ల జరుగుతుంది. డాక్టర్స్ చెప్పారు ఓల్డ్ ఫిస్టులా కట్ చేసి కొత్తది క్రియేట్ చేయాలి అని. కానీ సర్జరీ వల్ల రిస్క్ చాలా ఎక్కువ ఉందని వాళ్ళ అబ్బాయి భయపడ్డారు. మేము సర్జరీ ఏమీ లేకుండానే ఒక చిన్న పిన్ హోల్ ద్వారా బ్లాక్డ్ వెయిన్ దగ్గరికి వెళ్లి బెలూన్తో ఓపెన్ చేసి స్టెంట్ వేశాము. 45 నిమిషాల్లో ప్రొసీజర్ కంప్లీట్ అయింది. సేమ్ డే డయాలిసిస్ కూడా జరిగింది. ముఖం మళ్ళీ నార్మల్గా అయింది. ఫిస్టులా కూడా సేవ్ అయింది. వాళ్ళ అబ్బాయి రిలీఫ్గా, డాక్టర్ మీరు మా నాన్న లైఫ్ సేవ్ చేశారు అని హ్యాపీగా చెప్పారు. మీ ఇంట్లో డయాలిసిస్ పేషెంట్ ఉంటే ఫిస్టులా ఉన్న సైడ్ ముఖం వాచితే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకండి. ఇది సెంట్రల్ వీన్ బ్లాక్ కావచ్చు. అర్లీగా డిటెక్ట్ చేస్తే ఫిస్టులాని సేవ్ చేయొచ్చు. మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి.